తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ జిల్లా సెంట్రల్ జోన్ గాంధీనగర్ డివిజన్ పరిధిలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ముదిరాజ్ భవన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని గాంధీనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి శిల్పావల్లి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్, లేక్ పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మరియు ట్రాఫిక్ విభాగాల పోలీసులు, స్థానిక ప్రజలు కలిసి మొత్తం 136 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీమతి శిల్పావల్లి ఐపీఎస్ మాట్లాడుతూ, రక్తదానం ఒక మహాదానమని, ఒక విలువైన ప్రాణాన్ని కాపాడుతుందని, కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉన్న వారందరూ రక్తదానాన్ని చేయాలని, మనుషుల యొక్క విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీ శ్రీనివాసులు, గాంధీనగర్ ఏసీపీ శ్రీ ఏ యాదగిరి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ శ్రీ అందెరాములు, దోమలగూడ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ అంజద్ అలీ, గాంధీనగర్ ఇన్స్పెక్టర్ ఎన్ బోసుకిరణ్, డిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు హరీష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నిలోఫర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డి రామలక్ష్మితో పాటు 17 మంది వైద్య సిబ్బంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాంధీనగర్ ఇన్స్పెక్టర్ శ్రీ బోస్కిరణ్ను ప్రశంసా పత్రంతో అభినందించారు నిలోఫర్ ఆసుపత్రి సిబ్బంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వై సురేష్ కుమార్, డి సుదర్శన్ బాబులు పాల్గొన్నారు.